కస్టడీ కంటిన్యూ, కేజ్రీవాల్ కవితను కలిపి విచారిస్తారా? హై బీపీ అట, కోర్టులో పిటిషన్. ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తనకు మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వట్లేదని కవిత పిటిషన్ వేసిరట. తాను హై బీపీతో బాధపడుతున్నట్టు కోర్టు దృష్టికి తీసుకుపోయినారట. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అమ్మా వద్దమ్మా, ఇవన్నీ మనకొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని పోలీస్ స్టేషన్ లేచి కొట్టి సంపిన దుర్మార్గులమ్మ మీరు. ఆడవాళ్ళని కూడా చూడకుండా పోడు భూముల కోసం పోరాటం చేసిన మహిళా రైతులని, ఆ భూమిని సాగు చేసుకుంటున్న మహిళా రైతులని పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మీరు మనుషులు కాదు. మీరు అర్థమైందా? ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉంటే నాకు హై బీపీ వచ్చింది, నా రిపోర్ట్స్ ఇస్తలేరు, నాకు ఇదే అయింది అదే అయిందని మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు జనం. అంటే ఆ నొప్పి ఇప్పుడు తెలుస్తున్నదా మీకు అని. లిక్కర్ కేసులో అనూహ్య పరిణామాలు. కవిత కస్టడీ పొడిగించిన కోర్టు. ఇప్పటికే ఈడీ అదుపులో కేజ్రీవాల్. ఇద్దరిని కలిపి విచారిస్తారని వార్తలు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నానంటున్న కవిత. హై బీపీ వస్తుంది కదా బేసిక్గానే. ఇప్పుడు వాస్తవాలన్నీ వాళ్ళు ఎట్లుంటుంది విచారణ, ఆషామాషిగా ఏదో కుసబెట్టి 4 క్వశ్చన్స్ అడిగి రాసుకొని పంపించారు కదా. సినిమా కనిపిస్తుంది. ఇది లేదు అన్నమనుకో, ఆ ఉన్నదాన్ని తెచ్చి ముందర ప్రవేశపెడతారు సింపుల్గా, గంతే. నేను ఆయనతో మాట్లాడలే, ఆయన తెచ్చి ముందర ప్రవేశపెడతారు. ఈమెకు అప్పటికే హై బీపీ రైజ్ అయిపోతుంది. అయితే హై బీపీ లేకపోతే ఇంకోటి, ఎవరికైనా సరే వాళ్ళ విచారణ ఏదో అంత ఆషామాషిగా ఉండదు కదా. వైద్య పరీక్షల రిపోర్ట్ల కోసం కోర్టులో పిటిషన్. మాదాపూర్లో కవిత ఆడపడుచు ఇంట్లో సోదాలు. మేనల్లుడి పాత్రపైన అనుమానాలు. ఆ గోనె సంచులు తీసుకుపోయింది ఆయనే అట. మొత్తం 100 కోట్లై.